ఆ రాత్రి ఆరవ్ ఈ నోట్బుక్ నన్నే ఎందుకెంచుకుంది అని ఆలోచనలో పడ్డాడు. అతను నోట్బుక్ నెమ్మదిగా తెరిచాడు. ఈసారి పేజీలు స్వయంగా తిరగడం మొదలయ్యాయి. ఒక వాక్యం కనిపించింది. దయను నమ్మే హృదయాన్ని ఈ నోట్బుక్ ఎంచుకుంటుంది. ఆరవ్ ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు స్కూల్లో ఇద్దరు పిల్లలు బాగా గొడవపడుతున్నారు. అందరూ చుట్టూ చేరి చూస్తున్నారు. ఆరవ్కు భయం వేసింది. కొద్దిసేపు ఆలోచించి ధైర్యంగా ముందుకు వెళ్లాడు. ఆగండి, మనం మాట్లాడుకుందాం అని చెప్పాడు. వారు వినలేదు, కాని ఆరవ్ వదిలిపెట్టలేదు. వారికి అర్థమయ్యేలా చెప్పాడు. చివరికి గొడవ ఆగిపోయింది. ఆ రాత్రి నోటుబుక్ ప్రకాశించింది. మళ్లీ ఒక సందేశం కనిపించింది. అత్యంత గొప్ప మాయ రాసేది కాదు, జీవించేది. ఆరవ్ చిరునవ్వు నవ్వాడు. Is this the end? Or just the beginning? Like and subscribe for next episodes.